కరెక్ట్ కాకపోవచ్చు, సభా మర్యాద కూడా కాకపోవచ్చు. కానీ అందరూ మనుషులే. మనసులోని ఆలోచనలు నియంత్రించుకోలేని ఆసక్తులేనన్నది కొన్ని సందర్భాలలో రుజువవుతుంటుంది. మొన్ని మధ్య గద్దర అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రినే అయినా కూడా తన ఆలోచనలను అణచుకోలేకపోయాడు. రాజు ఎప్పుడూ తప్పు చేయడు అనే రోమన్ సామెతల రేవంత్ రెడ్డి అన్నమాట హర్షధ్వానాలను అందుకుంది. అది అందులో స్పెషల్ టచ్. కులాలు మతాల గురించి సాధారణంగా ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రస్తావించరు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి. అదే కాకుండా కుల వివక్ష బహిర్గతం అవుతుందనే ఆలోచన కూడా ఉంటుంది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి విభిన్నం. ఆయన నైజం పూర్తిగా విలక్షణం. నాగా అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి గాను గద్దర్ అవార్డును గెలుచుకున్న సందర్భంలో భార్య ప్రియాంక, నిర్మాత నాగా అశ్విన్ మామగారు అశ్విన్ దగ్ ముగ్గురు వేదికపైకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి ప్రియాంక గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ప్రియాంకకి చిన్నప్పుడే చెప్పాను రెడ్లబ్బాయిని పెళ్లి చేసుకోమని. అలాగే తాను చెప్పినట్లే రెడ్లబ్బాయినే పెళ్లి చేసుకొని ఇప్పుడు వేదిక మీదకి వచ్చిందని రేవంత్ రెడ్డి అనడంతో సభలో చాలామంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవును, నాగా అశ్విన్ రెడ్డి కులస్తుడే. సుప్రసిద్ధ వైద్యురాలు జయంతి రెడ్డి గారి కుమారుడు. షార్ట్ ఫిలిమ్స్లో ఏవేవో చేసి మొత్తానికి వైజయంతి మూవీస్ ఆవరణలోకి అడుగుపెట్టాడు నాగా అశ్విన్. కరెక్ట్గా అప్పుడే అగ్రనిర్మాత